రైట్ కా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామంటే భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు నాణ్యత వ్యవహారం పెను దుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దిగజార్చారని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆరోపిస్తుండగా వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుస్తోంది. తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏఆర్ కంపెనీ మొత్తం కూడా 10 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది. వీటిలో 6 ట్యాంకర్స్ ను ఉపయోగించారు. శ్రీవారి ప్రసాదంలో ఇష్టం వచ్చినట్టు పదార్థాలు వాడారు అన్న చంద్రబాబు వ్యాఖ్యలున్నాయి. అయితే తిరుమల లడ్డూలో నాసరికం నెయ్యి వాడారని అన్నారు ఆయన. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, క్షమించరాని నేరం చేశారని, వారిని వదిలేది లేదని అన్నారు సీఎం చంద్రబాబు. నందిని బ్రాండ్ తో పాల ఉత్పత్తులు విక్రయించే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 50 ఏళ్లుగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తూ వస్తోంది. అది కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ. ఎక్కువ ధర కోట్ చేసిందన్న కారణంతో గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలక మండలి కేఎంఎఫ్ ను పక్కన పెట్టేసింది. తిరుమల, తిరుపతి దేవస్థానం చెబుతున్న ధరకు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని కేఎంఎఫ్ అధ్యక్షుడు అప్పట్లోనే చెప్పారు. అదే నిజమని, తక్కువ ధరకు కొంటామన్న పేరుతో టీటీడీ కల్తీ నెయ్యి కొనుగోలు చేసిందనే అంశంపై ఇప్పుడు బయటపడిందనేదే టీడీపీ, జనసేన, బీజేపీ వాదన. 50 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్ ను పక్కన పెట్టేసి కల్తీ నెయ్యి కొనడం వెనుక మర్మమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో లడ్డూపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లడ్డూ రుచి, వాసన బాగుండటం లేదని, 2 రోజులకే చెడిపోతుందని అనేక విమర్శలు వచ్చాయి. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలకు గానీ, టీటీడీ పాలక మండలికి గానీ చెవికెక్కలేదనే విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పగించిన కాంట్రాక్టర్ సరఫరా చేసిన నెయ్యి వనస్పతి, వృక్ష, జంతు కొవ్వులతో కల్తీ అయ్యిందని ఎన్డీడీబీ నివేదికలో బయటపడడంతో శ్రీవారి భక్తులతో పాటు యావత్ ప్రపంచం నివ్వెరపోతుంది. ల్యాబ్ ఎక్విప్మెంట్ ను డొనేట్ చేస్తానన్న ఎన్డీడీబీ ప్రకటించింది. డిసెంబర్, జనవరిలో తిరుమలలోనే ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ వ్యవహారంపై దేశ విదేశాల్లోని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో అపచారం తలపెట్టిన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఎంతో పవిత్రంగా ఇతర దేశాల నుంచి, మన దేశం నుంచి, నలుమూలల నుంచి కూడా తిరుపతి దేవస్థానం అంటే అందరికీ పెట్టిన పేరు. ఆ మహానుభావుడి దయ వల్ల దర్శనం చేసుకుంటే అదే మనకి ప్రతిరోజు కూడా మంచిదని కోరుకుంటారు. ఈ విషయంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా దారుణాతి దారుణంగా అతను హిందూ సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా అతను ప్రవర్తించాడు. ఈరోజు వెలువడిన ప్రచారం ప్రకారం ఈ జంతు కొవ్వు అనేది ఎంత దురదృష్టకరం అంటే హిందూ సాంప్రదాయాన్ని మొత్తం భ్రష్టు పట్టించేలాగా ఆయన వ్యవహరించాడని భక్తులందరూ విసిగిపోతున్నారు. ఎందుకంటే నీకు ఆ వాసన అనేది అర్థమైంది దగ్గరకు పోతేనే. మనం దైవ దర్శనానికి పోయే ముందులోనే ఆ గుమ్మలు అనేది స్మెల్ అర్థమైంది, చెప్పగలం. అప్పుడు వచ్చేది కాదు, అప్పుడు లేదు. అప్పుడు ఉసుకలాగా మన పంచదార దీంట్లో ఇవాళ లేదు, ఇలా గట్టిగా ఉంది. లడ్డు కూడా బాగుంది, చాలా చక్కగా. గతంలో జరిగిందంట, జరిగి ఉండొచ్చు. ఆ గతంలో అడిగేవాళ్ళు ఎవరున్నారు? ఆ ధైర్యం చేసేవాళ్ళు ఎవరు? ఆయన ఒక్కడన్నారు అనగానే లోన్ వేస్తుండే. ఎవరికైనా భయమేగా, ఎవరు వస్తారు ఇక్కడికి? ఎందుకు మరి దేవుడు ఎలాంటి శిక్ష విధించాలా, మీరు ఎలాంటి శిక్ష విధించాలని కోరుకుంటూ ఆయన జోలికి వచ్చిన వాడి ఎవరు దేవుడే చూసుకుంటాడు. గత అనుభవాలు చాలా ఉన్నాయి, మనం ఒక్కళ్ళని చెప్పేది కాదు. ఈయన జోలి వచ్చిన వాళ్ళు ఎవరు బట్టి కట్టలేదు. ఆయన జోలి వచ్చే మాత్రం ఎవరికైనా తప్పదు, వినాశనమే. ఇప్పుడు తిరుమల అంటే ఒక బ్రాండ్. ఇది నమ్మకం. దేవుడన్నా కానీ, ప్రసాదం అన్నా కానీ, అనాదిగా వస్తూ ఉన్న ఆచారాలు కానీ ప్రతిదీ ఈ తిరుమలలోనే ఇలా జరుగుతుందంటే ఇంకా మేము ఎవరిని నమ్మాలి? మరి ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు ప్రభుత్వాన్ని కోరు? ఇది ఎక్కడ జరిగింది, ఈ పొరపాటు ఎక్కడ జరిగింది, మూలాల నుంచి ఎతికిపట్టాలండి. పట్టి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇవి ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయో ఇవి చాలా శ్లాఘనీయమైనటువంటి చర్యలండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి గవర్నమెంట్లో ప్రసాదంలో కలుషితం జరిగింది అనేటువంటి విషయం 100కి 100% కరెక్ట్ అయినటువంటిది. అదేవిధంగా ప్రసాదంలో నాణ్యత తగ్గింది అనేటువంటి విషయం కూడా అంతే విషయం. అదే కాకుండా ఇది
పాలిటిక్స్ కోణంలో చూసుకున్నట్టయితే ఇలా కావాలని చేస్తున్నారనేటువంటి విమర్శలు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటున్నారు. ఇది ఏమాత్రం వాస్తవమైంది కాదు. జరిగినటువంటి వాస్తవాన్నే ప్రజలు కోరుకోగా, అదేవిధంగా గవర్నమెంట్ ఉన్నటువంటి నాయకులు తెలుసుకొని ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టారు. గడ్డిలో ఏమేమో కలపాలంటారు, దేవునికి అట్లా కలపకూడదు. తినేవాళ్ళకు అది ఇస్తే అప్డేట్ అవుతుంది. ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటారు, అది లడ్డు ఇస్తే కూడా అది మనకే కర్మ చుట్టుకుంటుంది. వాళ్ళకి కర్మ చుట్టుకొని దేవుడు ఆ మహానుభావుడు ఏమైనా పెట్టాలి, అవనికి ఏమన్నా చేయాలి. వాళ్ళకి కాళ్ళలో కండ్లో చేయిలో ఏమో లేకుండా ఆ స్వామి చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు. ఇక తిరుమల లడ్డు నాణ్యత వ్యవహారం కేవలం ఏపీలో మాత్రమే కాదు, మొత్తం భారతదేశంలోని పెను దుమారం రేపుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇక్కడ లడ్డు నాణ్యత వ్యవహారం దానిపై ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కానీ ఇతర నైవేద్యాలకు కానీ ఉపయోగించే ఏదైతే సరఫరా అయిన నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు ప్రకటించడం, ఆ తర్వాత ఆధారాలతో సహా టీటీడీ ఈవో నిన్న బయట పెట్టిన తర్వాత ఏదైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మాట్లాడడం జరుగుతుంది. అయితే మొత్తం మీద టీటీడీకి సంబంధించి ఏదైతే నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకి సంబంధించిన కంపెనీలో తనిఖీలు నిర్వహించారో ఆ తనిఖీల్లో అంతా క్లీన్గా ఉందని తెలిసింది. కానీ ఏదైతే జూన్ జూలై నెలలో జరిగిన వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే బ్లాక్ లిస్ట్లో పెడుతున్నామని నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆధారాలు పూర్తిగా చెరిపివేసినట్లు కూడా సమాచారం. మరోవైపు టీటీడీకి సంబంధించి ప్రతిరోజు 13 నుంచి 14 టన్నుల నెయ్యి అవసరమవుతుంది. ఇందుకు సంబంధించి 5 కంపెనీలను అప్పట్లో ఏదైతే గత మార్చిలో టెండర్ ద్వారా తీసుకున్నారు. వైష్ణవి, పరాగ్, కృష్ణారామ డైరీ, ప్రీమియర్ డైరీ, అదేవిధంగా తమిళనాడుకి సంబంధించిన డైరీ. అయితే ఈ డైరీలకు సంబంధించి కేవలం తమిళనాడు డైరీ మాత్రమే కల్తీ అయినట్లు నిరూపించబడింది. 4 ట్యాంకర్లలో ఇందుకు సంబంధించి బయటపడింది. మొత్తం మీద ఈ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఈవో ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం నందిని నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో కేఎంఎఫ్ ఫెడరేషన్ సంబంధించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, ఇది రైతుల ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. దీని నుంచి 20 సంవత్సరాల నిరంతరంగా కొనుగోలు చేశారు. కానీ ఏదైతే నెయ్యిని తాము సరఫరా చేయలేము, రివర్స్ టెండరింగ్ ద్వారా కేవలం 320కి 400 లోపు తాము సరఫరా చేయాలంటూ సరఫరా నుంచి టెండర్ నుంచి పూర్తిగా తప్పుకుంది కేఎంఎఫ్. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తాజాగా నెయ్యి నాణ్యత పెంచాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నందిని నుంచి ఇప్పుడు ప్రస్తుతం నెయ్యి సరఫరా అవుతుంది. గత నెల నుంచి నందిని నెయ్యితోనే ఏదైతే టీటీడీకి సంబంధించిన లడ్డూలతో పాటు అటు నైవేద్యము ఇతర అన్నప్రసాదాల్లోనూ నందిని నెయ్యి వాడుతున్న పరిస్థితి. దీంతో పాటు ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా తిరుమలలో ఉచితంగా తాము ఒక ల్యాబ్ను ఏర్పాటు చేస్తామంటూ ముందుకు వచ్చింది. 75 లక్షల రూపాయల వ్యయంతో ఈ ల్యాబ్కు అవసరమైన పరికరాలను కూడా తామే సమకూరుస్తామని చెప్తుంది. 75 లక్షల రూపాయలు అనేది చాలా తక్కువ వ్యయం. ముఖ్యంగా టీటీడీకి సంబంధించి ఉంటే లక్షల కోట్ల స్వామివారి డిపాజిట్లు ఉన్న నేపథ్యంలో, స్వామివారి ఆదాయం రోజుకు కోట్లలో ఉన్న నేపథ్యంలో ఎందుకు గతంలో ల్యాబ్ ఏర్పాటు చేయలేదన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి ల్యాబ్ ఎన్డీడీబీ ఏర్పాటు చేస్తుంది. దీంతోపాటు నిపుణులు కూడా వారే సమకూరుస్తారంటూ ఈవో తెలియజేశారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే సంబంధిత కంపెనీపై కేసు నమోదు చేస్తారో, అదేవిధంగా ఆ రోజు పర్చేసింగ్ కమిటీలో ఉన్న టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరో ఉన్నారో ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించి పర్చేసింగ్ కమిటీకి ఆమోదం తెలిపిన కమిటీ సభ్యులను కూడా విచారించనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో ఏదైతే లడ్డు నాణ్యత తగ్గిపోవడానికి కల్తీ నెయ్యిలు, అదేవిధంగా ఇమిగ్రెంట్స్ కూడా కల్తీవి వాడారు, నాణ్యత తక్కువ ఉన్న వాటిని వాడారంటూ తేల్చి చెప్పిన నేపథ్యం, తాజాగా ఏదైతే ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన నివేదికలో జంతువుల కొవ్వు కలిపారని కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. అయితే ఏదైతే జూన్ జూలై నెల టీడీపీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంది కదా, మాకేం సంబంధం అంటూ ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు. అయితే దీనికి సంబంధించి ఈవో కూడా మాట్లాడాడు. అది మార్చిలో ఖరారైన టెండరు 320 రూపాయలకు కిలో నెయ్యి కొనుగోలు చేస్తామని చెప్పడం ఎంతవరకు? 30 లీటర్ల వరకు ఆవు పాలు ఉంటే తప్ప కిలో నెయ్యి వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 320 రూపాయలకు కిలో నెయ్యి ఏ విధంగా తీసుకుంటారంటూ ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద నాణ్యత పెరగాలంటే రేటు ఖచ్చితంగా పెరగాల్సింది. 500 నుంచి 600
రూపాయల మధ్యలో కిలో నెయ్యి రేటు ఉంటేనే రేటు పెరిగే అవకాశం, నాణ్యత పెరిగే అవకాశం ఉందని కూడా తేల్చి చెప్తున్నారు. ఇప్పటికీ నందిని తక్కువ రేటుకే పంపిణీ చేస్తుంది. వచ్చే టెండర్లలో పూర్తి స్థాయిలో నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేయడానికి పూర్తి స్థాయిలో ఏదైతే రేటు కూడా పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఇది రాజకీయంగా మలుపు తిరిగినప్పటికీ చాలామంది భక్తుల మనోభిప్రాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా జంతు కొవ్వును కలపడం అనేది చాలా దారుణమని కూడా వారు అంటున్న పరిస్థితి. మొత్తం మీద మరోవైపు దీనికి సంబంధించి ఇటు వైసీపీ ఆత్మరక్షణ ధోరణిలో ఎదురుదాడికి సిద్ధమైంది. ఇందుకు మీ ఏదైతే టెస్టింగ్ జరిగిన సమయం మీకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మీకే ఇందులో పాపం ఉందంటూ చెప్తున్నారు. మొత్తం మీద గతంలో ఇప్పటి వరకు తమిళనాడు కంపెనీ ఏకంగా 16 టన్నులు సరఫరా చేసింది, ఏదైతే ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి. ఇందులో 4 ట్యాంకర్లను వెనక్కి పంపారు, 6 ట్యాంకర్లను వినియోగించారు. అంటే ఖచ్చితంగా ఈ జంతు కొవ్వును కలిపి ఉన్న నెయ్యిని ఇటు లడ్డు తయారీలో కానీ ఇతర నైవేద్యాల తయారీలో కానీ ప్రసాదాల తయారీలో కానీ వాడారు. మరోవైపు ఏదైతే స్వామివారి నైవేద్యానికి సంబంధించి కిలో 1640 రూపాయలు పెట్టి నెయ్యిని కొనుగోలు చేశాము, ప్రతిరోజు 60 కిలోల నెయ్యి ఈ రేటుతో కొనుగోలు చేస్తున్నాం. ఇది స్వచ్ఛమైన ఏదైతే నాటు ఆవులు, దేశీయ ఆవులకు సంబంధించిన నెయ్యిని మాత్రమే కొనుగోలు చేశామంటూ ఈ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ అయిన సుబ్బారెడ్డి తెలిపారు. అయితే 1640 రూపాయలు ఎక్కడ, 320 రూపాయలు ఎక్కడ అన్న విషయం మీద కూడా చర్చ నడుస్తుంది. ఎంత విదేశీ ఆవులు కానీ జెర్సీ ఆవులకు సంబంధించిన నెయ్యిని వాడినప్పటికీ అవి కూడా మిశ్రమంగా మారిపోయిన పరిస్థితి. ప్రస్తుతం డైరీలు, గ్రామ స్థాయిలో డైరీల్లో చాలా వరకు రైతుల నుంచి పాలను సేకరిస్తున్నారు. ఆ రైతులు మిశ్రమ జాతి ఆవుల ద్వారానే పాలను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా అవి విదేశీ జాతులు కూడా కావు. అలాంటి పరిస్థితుల్లో 320 రూపాయలకు కొనుగోలు చేయడం ఎంత హాస్యాస్పదం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద అయితే టీటీడీలో అప్పట్లో పనిచేసిన ఉన్నతాధికారులు మేము పాలక మండలి యొక్క తీర్మానాలను మాత్రమే అమలు చేశాము, మాకు సంబంధం లేదని వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పాలక మండలి చైర్మన్లు మాత్రం ఏదైతే గతంలో పనిచేసిన చైర్మన్లు మాత్రం మాకు సంబంధం లేదు, ఆ అధికారి మొత్తం వ్యవహారం నడిపించాడని చెప్తున్నారు. మొత్తం మీద ఇది వారి అంతర్గతంగా రాజకీయ కలహాలకు కారణమవుతుంది. మరోవైపు అంతర్జాతీయంగా ఇటు హిందూ భక్తులు మాత్రం ఈ విషయంలో తీవ్ర శోభను అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. అఖిల. రైట్, థ్యాంక్ యూ దామోదర్.